హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. టైగర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి ఒక కరెంట్ ఇష్యూ మనకు న్యూస్లో ఉంది. సో మనకు ఇప్పటి వరకు 55 టైగర్ రిజర్వ్స్ ఉండేవి. 56వ టైగర్ రిజర్వ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవలే నోటిఫై చేయడం జరిగింది. 56th టైగర్ రిజర్వ్గా గురు ఘసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ని, ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్ని ఇటీవల నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఇది 56వ టైగర్ రిజర్వ్ అండ్ 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ కూడా. ఇప్పటిదాకా మనకున్నటువంటి అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదేవిధంగా 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ మనాస్ టైగర్ రిజర్వ్, ఇది అస్సాంలో ఉంది. ఇది 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్. సో 56th టైగర్ రిజర్వ్ గురు ఘసిదాస్ తమోర్ పింగ్లా ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేయడంతో పాటు టైగర్స్కి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. దీనికంటే ముందు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం, యూపీఎస్సీ 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రిలిమ్స్ బాబా అనే ఒక కోర్సుని 6 months ప్రిలిమ్స్ మెంటర్షిప్ కోర్సుని లాంచ్ చేయడం జరుగుతుంది. దీనిలో ప్రతిరోజు ముఖ్యమైనటువంటి హై ఇంపాక్ట్ థీమ్స్ని డిస్కస్ చేయడం అండ్ డిస్కస్ చేసినటువంటి థీమ్స్ పైన మీకు స్మార్ట్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు డిస్కస్ చేసినటువంటి థీమ్స్ పైన ఈవినింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు వీక్లీ రివిజన్ టెస్ట్ కూడా ఉంటాయి. సో సీసాట్ చాలా డిఫికల్ట్గా వస్తున్నటువంటి నేపథ్యంలో సీసాట్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. సో జీఎస్ పరంగా 300కు పైగా హై ఇంపాక్ట్ థీమ్స్, అదేవిధంగా సీసాట్ స్పెషల్ ఫోకస్ కూడా ఉంటుంది. ఇది 1-to-1 మెంటర్షిప్ సెషన్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. డిసెంబర్ 15th నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో 12, 13, 14 తారీఖుల్లో ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు ఫ్రీ క్లాసెస్ జరుగుతాయి. ఈ ఫ్రీ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మీరు ప్రిలిమ్స్ బాబాలో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో టైగర్ రిజర్వ్స్ విషయానికి వస్తే, భారతదేశం ప్రపంచంలో 75% టైగర్స్ ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మన టైగర్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టైగర్ అన్న ఈ ప్రోగ్రామ్ని మొదటిసారిగా 9 ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ఒకటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అందుకనే సాధారణంగా చెప్తూ ఉంటారు, మొదటిసారి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్తో పాటు ఇతర 8 ప్రాంతాల్లో కూడా 1973-74 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో టైగర్స్ యొక్క పాపులేషన్ పెంచడం. సో దీనిలో భాగంగా ప్రాజెక్ట్ టైగర్ని చాలా సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుండేటట్లుగా 2006లో వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ను 2006లో సవరించి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టబద్ధ సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ. ఈ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ప్రాజెక్ట్ టైగర్ని అమలుపరుస్తుంది. అదేవిధంగా టైగర్ సెన్సెస్ ని కూడా ఇదే ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే పులుల గణన కూడా ఈ సంస్థే చేపడుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు శీతోష్ణ స్థితి శాఖ మంత్రి దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ది చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలా టైగర్స్ ని కాపాడుకోవడంలో భాగంగా ప్రాజెక్ట్ టైగర్ తో పాటు మనం టైగర్ సెన్సెస్ ని కూడా అమలు చేస్తున్నాం. అది కూడా మనం చూద్దాం. సో ఇటీవల న్యూస్ లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 51st టైగర్ రిజర్వ్ శ్రీ విల్లిపుత్తూర్ మేఘమలై, తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది 2021. అదేవిధంగా 52వ టైగర్ రిజర్వ్ రాజస్థాన్ లో ఏర్పాటు చేశారు 2022లో, రామ్గఢ్ విషిదారి టైగర్ రిజర్వ్. అండ్ 53వ టైగర్ రిజర్వ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్, ఇది ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేయడం జరిగింది 2022. 54వ టైగర్ రిజర్వ్ వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్ 2023. అదేవిధంగా 55th టైగర్ రిజర్వ్ ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్, రాజస్థాన్లో 2023లో ఏర్పాటు చేయడం జరిగింది. 56th టైగర్ రిజర్వ్ గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం, గురు ఘసిదాస్ తమోర్ పింగ్లా. ఇది ఛత్తీస్గఢ్లో 2024 నవంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా టైగర్ రిజర్వ్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు టైగర్ సెన్సెస్ ని కూడా భారతదేశ ప్రభుత్వం అమలుపరుస్తోంది. ఈ టైగర్ సెన్సెస్ అన్నది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సెస్ పులుల గణన కార్యక్రమాన్ని చేపడతారు. మొదటి టైగర్ సెన్సెస్ 2006లో తీసుకోవడం జరిగింది. ఇటీవల మనకు 5th టైగర్ సెన్సెస్ అన్నది కూడా న్యూస్ లో. 2006లో టైగర్ సెన్సెస్ తీసుకున్నప్పుడు 1411 టైగర్స్ ఉండేవి. ఆ తర్వాత 2010లో సెన్సెస్ తీసుకున్నప్పుడు 1706, 2014 సెన్సెస్ ప్రకారం 226, 2018 సెన్సెస్ ప్రకారం 2967 అండ్ 2022 సెన్సెస్ ప్రకారం 3682 టైగర్స్ భారతదేశంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది.
అండ్ టైగర్ సెన్సెస్ 2022కు సంబంధించినటువంటి డేటా చూస్తే మొత్తం పులుల సంఖ్య 3682, టైగర్ రిజర్వ్స్ నేటి వరకు 56 ఉన్నాయి. గత సెన్సెస్తో 2018 సెన్సెస్తో పోలిస్తే 6.7% టైగర్ పాపులేషన్ పెరిగినట్లుగా మనకు తెలుస్తోంది. అండ్ పులులు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం అకార్డింగ్ టు 2022 టైగర్ సెన్సెస్, పులులు ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ మధ్యప్రదేశ్ 785, సెకండ్ పొజిషన్లో కర్ణాటక ఉంది 563, అండ్ థర్డ్ పొజిషన్ ఉత్తరాఖండ్ 560, మహారాష్ట్ర 4వ పొజిషన్ 444, తమిళనాడు 264. ఇవి టాప్ 5 స్టేట్స్. రాష్ట్రాలు మాత్రమే కాదు, మనకు టైగర్ రిజర్వ్స్ పరంగా కూడా అత్యధికంగా టైగర్స్ ఉన్నటువంటి రిజర్వ్స్ చూస్తే ఎక్కువగా టైగర్స్ ఉన్నటువంటి రిజర్వ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. దీనిలో టైగర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని టైగర్ రిజర్వ్ గా కూడా గుర్తించారు ప్రభుత్వం. ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ లో 260 టైగర్స్ ఉన్నాయి. ఇది టాప్ లో ఉంటుంది. సెకండ్ పొజిషన్ లో బందిపూర్ టైగర్ రిజర్వ్, ఇది కర్ణాటకలో ఉంది, 150 టైగర్ రిజర్వ్స్. అదేవిధంగా థర్డ్ పొజిషన్ లో నగర్హోల్ టైగర్ రిజర్వ్ ఉంది, ఇది కూడా కర్ణాటకలో ఉంది. టోటల్ గా 141 టైగర్స్ ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా టైగర్ సెన్సస్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పులుల సంఖ్య 95. 2010లో అంటే సెకండ్ సెన్సస్కి టైగర్ పాపులేషన్ 72 ఉంది. అదేవిధంగా 2014కి 68, 2018కి 48, అండ్ అకార్డింగ్ టు ది లేటెస్ట్ సెన్సస్ టైగర్ నంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ 63. తెలంగాణ విషయానికి వస్తే 2018 సెన్సస్ ప్రకారం 26 టైగర్స్ ఉన్నాయి. 2022 సెన్సస్ ప్రకారం 21 టైగర్స్ ఉన్నాయి. అంటే తెలంగాణలో ఉన్నటువంటి పులుల రిజర్వ్స్ లో టైగర్ రిజర్వ్స్ లో 2 టైగర్ రిజర్వ్స్ తెలంగాణలో ఉన్నాయి. ఒకటి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఈ 21 టైగర్ కూడా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోనే ఉన్నాయి. కవాల్ టైగర్ రిజర్వ్ ఇస్ ద రిజర్వ్ వితౌట్ టైగర్స్, పులులు లేని పులుల రిజర్వ్ మనకు తెలంగాణలో ఉంది. దట్ వాజ్ కవాల్ టైగర్ రిజర్వ్. అండ్ ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. మొత్తం 63 పులులు 2022 ప్రకారం ఇక్కడ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ డేటా కూడా గుర్తుపెట్టుకో. సో మనకు యూపీఎస్సీ 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, లాంగ్ టర్మ్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ బ్యాచ్ ని అరోరా ఐఏఎస్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఉంటుంది. ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి, ప్రతిరోజు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటాయి. సో ఈ బ్యాచ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు క్రింది ఇచ్చినటువంటి నంబర్స్ కి కాల్ చేయొచ్చు, 9346265766, ఆర్ అదర్వైజ్ www.kakarlaacademy.com అనే వెబ్సైట్ లో కూడా మీరు సంప్రదించవచ్చు. Wish you all the best.